మాకు ఉన్నదే ఎకరా అర్ధ ఎకరా 10 ఎకరా ఇక్కడ అందరు 10 మంది 20 మంది పొలాలు మాది. మేము పొలాలు చేసుకొని బతికేటోళ్ళం. ఉన్న పొలము మాకున్నదే అర్ధ ఎకరా ఎకరా 10 ఎకరా ఉంది. ఈ ఉన్న 10 ఎకరాలకైనా కూడా నేను కాలువ తీస్తా అంటే మరి ఎక్కడ పోవాలి? రంగారెడ్డి ఎమ్మెల్యే తొరూరు ఎమ్మెల్యే తోపు సీట్లు ఉంటుంది ఏమనండి, మేము ఇంకా పోవట్లేదు. తోపు చెప్పండి. ఊర్లో తూము ఉంటది, తూములోకి వెళ్ళి వాటర్ పోయేది. నేను చూస్తున్నాను 58 ఏళ్ళు ఉన్నాయి. ఇదేమో అలుగు ఒరిజినల్ బాన్లపల్లికి వెళ్ళి తొరూరు ఆమ్లెట్ బాన్లపల్లి విలేజ్. ఇది తొరూరు, దీనికి అలుగు ఉంది. నువ్వు కట్టింది వీళ్ళు కట్టింది కాదు, నేను కట్టింది కాదు, పిల్లలు కట్టింది కాదు. ఆ చరిత్రలో ఏంటంటే 50-55 ఏళ్ళకి నాకే కొద్దిగా గుర్తుంది. మేము ఇట్లాగే రోడ్ పండు పోయేది. రాళ్లు ఉన్నాయి, అడుగున కూడా గనేట్ రాళ్ళు ఉన్నాయి, సైడ్ లో కూడా గనేట్ రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి వచ్చి 4 ఫీట్ల పొడుగుంటది. ఫీట్ ఎలుపు 4 ఫీట్ల పొడుగు. రాళ్లు సున్నం రాయితో పెట్టింది, సున్నం డంగుతో పెట్టింది. అవి మేము పెట్టినాయి కాదు, మేము చేసినాయి కాదు. అలుగు ఉంది. అలుగు పోయంగా రోడ్లు పోయంగా 3 వర్షాలు రోడ్డు పోసే వరకు 3 ఫీట్ల రోడ్డు పెరిగింది. ఆడ 3 ఫీట్ల రోడ్డు పోవడంతో మాకు మొత్తం రైతులు 35-40 ఎకరాల భూమి మొత్తం మునిగిపోతుంది. ఇల్లు టచ్ అవుతున్నాయి. మా భూములను ఒక్కొక్కరి 372 సర్వే నెంబర్ మాది 10 ఎకరాల భూమి ఉంది. ఆడ 4 అన్నదాములం మేము. మళ్ళా ఇల్లు అంతా కుమ్మరోళ్ళతో ఒక 10 ఎకరాలు ఉంది. సామోళ్ళు వాళ్ళతో ఒక 6 ఎకరాలు ఉంది. మొత్తం 28, 29, 30 ఎకరాల భూమి ఉంది. ఆడ భూమి మొత్తం మునిగిపోతుంది వాటర్ వచ్చి. ఈ అలుగు లెవెల్ తీస్తే కనీసం 4 మళ్ళు మిగులుతాయి, బతకమని ఆలోచన ఉంది. మా ఆలోచన మాకుంది. ఇక్కడికి వస్తే లొల్లి అయితే అని మేము ఆఫీసర్ చేస్తున్నా అనుకుంటే ఇక్కడ లోపల ఏం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఇది సార్ మేము కుల్లా చెప్తున్నాం, మనస్ఫూర్తి చెప్తున్నాం. అందరూ రైతులమే, ఒక్కరు కూడా బయట వాళ్ళు ఉన్నారు. ఆరంభిస్తప్పుడు కూడా మీరు అబ్జెక్షన్ చేయలేదా? అప్పుడు ఇగో లెటర్ మొత్తము ఇగో ఆర్ఎంపీ వాళ్ళకు అప్లై చేసినాము. 28/2020 ఆ రోజు అప్లై చేసినాము. 19/5/2022 తారీఖు నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిపోయారు. మళ్ళీ 4/11/23 నాడు టెండర్ పిలిచారు. ఈ 15/3/22 నాడు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎంపీ వాళ్ళు వచ్చి జేసీబీతో తీసుకొచ్చి వాళ్ళే తీసుకుని వాళ్ళు రిపోర్ట్ రాసిచ్చిపోయారు. బాన్లపల్లికి మట్టి రోడ్ ఉంది, డాంబర్ రోడ్ లేదు. ఆయన అబ్జెక్షన్ చేయలే అంటే అప్పుడు వాటర్ తక్కువ వచ్చింది. ఇప్పుడు రాను వాటర్ వస్తుంది, ఇండ్లు మునిగిపోతున్నాయి, మా పొలాలు మునిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఆర్ఎంపీ వాళ్ళు ఇప్పుడు ఆర్ఎంపీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20/22 తారీఖు నాడు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళే దగ్గర వాళ్ళే తీసిస్తారు. ఏది దీనికి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి మాకు తెలియదు. మేము రైతులు మాకు తెలియదు మరి ఎక్కడ ఇక్కడ లేని అలుగు చూసి కొత్తగా సృష్టిస్తున్నారు. 200 ఫీట్ల అవతల ఉన్న అలుగును ఈడ రోడ్డుకు ఉన్నదని చెప్పి దౌర్జన్యంగా తీస్తున్నారు. ఉన్న ఇరిగేషన్ లో ఆర్ఎంపీలను అడిగితే మాకు ఎలాంటి పేపర్ ప్రూఫ్ లేకుండా కావాలి, మా భూములు మాకు కాపాడాలి, కావాలని చెప్పండి. చేయడానికి అక్రమంగా దొరుకుతున్న తవ్వకాలను ఆపాలి, దౌర్జన్యంగా చేస్తున్న కాలను ఆపాలి.